మామూలుగా మనకి జీసీసీ అంటారు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని. ఇందులో 6 దేశాలు ఉంటాయి. సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతారు, కువైట్, ఒమన్. ఈ 6 దేశాలను కలిపి జీసీసీ అంటారు. వీటిని గల్ఫ్ దేశాలని మనం పిలుస్తుంటాం, ఎందుకంటే పర్షియన్ గల్ఫ్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా గల్ఫ్ దేశాలని అంటారు. సో ఈ 6 దేశాలకు సంబంధించి ఇప్పుడు ఈ ఇరాన్ మీద అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28 నుంచి చేస్తున్న 8 రోజుల వార్ వల్ల ఈ 6 దేశాలకి చాలా పెద్ద స్థాయిలో నష్టం జరిగింది. ఇరాన్కి ఒక రకంగా నష్టం జరిగితే ఈ 6 దేశాలకు కూడా చాలా పెద్ద ఊహించని స్థాయిలో నష్టం జరిగిందని చెప్పచ్చు. అంటే ఇజ్రాయెల్కి, అమెరికాకి, ఇరాన్ కంటే కూడా ఈ దేశాలకి ఆర్థిక పరమైన నష్టం చాలా జరిగింది. హ్యూమానిటేరియన్ లాస్, అంటే హ్యూమన్ లాస్ అనేది పెద్దగా లేదు. ఈ దేశాల్లో మనుషులు చనిపోవడం అనేది పెద్దగా జరగలేదు, కానీ ఈ దేశాలకు పెద్ద నష్టం జరిగింది. ఈ దేశాల వల్ల ఇండియా, పాకిస్తాన్ ఈ 2 దేశాలకు కూడా బాగా పెద్ద నష్టం జరిగింది. ఇండియాలో కూడా గ్యాసులు పెంచేశారు. 60 రూపాయలు ఎల్పిజి, తర్వాత కమర్షియల్ గ్యాస్ 115 రూపాయలు. నిన్న యూరియా పెరిగింది. వరుసగా పెరుగుతాయి. డీజిల్, పెట్రోల్ పెంచమని చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా అవి కూడా పెరుగుతాయి. ఎందుకంటే మొత్తం భారాన్ని ప్రభుత్వం భరించే పరిస్థితులు లేదు, కాబట్టి ఖచ్చితంగా ప్రజలు భరించాల్సిందే. ఆల్రెడీ చాలా ఉత్పత్తులు, ఎగుమతులు సముద్రంలో ఇరుక్కుపోయినాయి మన షిప్పుల్లో. మనకి ఎందుకంటే మనం ఎగుమతులు చేస్తాము గల్ఫ్ కంట్రీస్కి, ఫుడ్, తర్వాత కెమికల్స్, కొన్ని రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇవన్నీ కూడా మనం అక్కడికి సప్లై చేస్తాం. ఇప్పుడు అదంతా ఆగిపోయింది. అలాగే హార్మోజ్ జలసంధి నుంచి రోజుకి 25 లక్షల బ్యారెల్ల ముడి చమురు వస్తుంది మనకి. అట్లాగే ఎల్ఎన్జి వస్తుంది, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్. సో ఈ 2 కూడా ఆగిపోయింది. దానివల్ల అంటే దాదాపు మనం 50% పైన మన అవసరాల్లో గల్ఫ్ నుంచే మనకి వస్తుంది. సో ఇవన్నీ అయిపోయింది. దీంతోపాటు ఇంకొన్ని ఐటమ్స్ కూడా మనకు అక్కడి నుంచి వస్తాయి, ఎరువులు లాంటివి. అవన్నీ కూడా ఇప్పుడు దెబ్బతినింది. ఓవరాల్గా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ నిన్ననే 90 రూపాయలకి చేరింది. అది 100, 150, 200 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇదంతా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన మీద అదనపు భారం అయితే పడుతుంది. ఇప్పుడు రష్యా కూడా మొన్నటి వరకు కన్సెషన్లో మనకి తగ్గింపు దీంట్లో రేట్లో ఇస్తా ఉన్నది. ఇప్పుడు అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు, దానికి అవసరం లేదు, ఎందుకంటే మనకు అవసరం ఇవ్వాలి కాబట్టి. ఈ రకంగా అట్లాగే పాకిస్తాన్లో చూస్తే నిన్నంతా కూడా విజువల్స్ వైరల్ అయినాయి. పాకిస్తాన్లో కిలోమీటర్ల పొడవున పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ తీవ్రంగా పెరిగిపోయింది. దీనివల్ల పాకిస్తాన్ కూడా బాగా పెద్ద ఎత్తున దెబ్బతినింది. ఎందుకంటే పాకిస్తాన్ కంప్లీట్గా గల్ఫ్ దేశాల మీదే పెట్రోల్ దిగుమతులు, ఇతర వస్తువుల మీద ఆధారపడింది. ఆల్రెడీ పాకిస్తాన్ ఎకనామీ కొలాప్స్లో ఉంది. దీనివల్ల పాకిస్తాన్కి కూడా చాలా పెద్ద దెబ్బ. సో ఆ రకంగా ఇప్పుడు గల్ఫ్ దేశాలకి దెబ్బ తగులుతుంది. ఈ క్రమంలో నిన్న 2 పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటేమో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్. సో మసూద్ పెజెష్కియాన్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే మేము గల్ఫ్ దేశాల మీద దాడి చేయము అని చెప్పాడు. అట్లాగే సారీ కూడా చెప్పాడు. కానీ ఆయన ఒక కండిషన్ పెట్టాడు అక్కడ, క్యావేట్ అంటారు దాని. క్యావేట్ ఏంటంటే మీరు మీ బేసెస్ని అమెరికాకి ఇవ్వకండి, అమెరికాని అలో చేయకండి. మీ ప్రాంతం మీద నిలబడి అమెరికా మా మీద దాడి చేస్తే మాత్రం మేము మళ్ళీ దాడి చేస్తామని ఆయన చెప్పాడు. దాన్నే ఐఆర్జీసీ ఇంకా స్ట్రాంగ్గా చెప్పింది. మీరు మీ దేశాన్ని, మీ దేశంలో భూభాగాన్ని, ఏరోస్పేస్ని, నేవీని, అంటే పోర్ట్లను మీరు కానీ ఇస్తే అమెరికాకి, అమెరికా అక్కడి నుంచి మా మీద దాడి చేస్తే మేము కూడా మీ మీద దాడి చేస్తాం, మేము వదలమని చాలా గట్టిగానే ఐఆర్జీసీ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చింది. ఈయన చెప్పిన కొంత సమయానికే దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద డ్రోన్ అటాక్ జరిగింది. ఈ డ్రోన్లో అటాక్లో పెద్ద ఎత్తున నష్టం అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరికి కూడా నష్టం జరిగితే ఆ దేశాలు ప్రకటించట్లేదు, ఎందుకంటే ప్రజలు కంగారు పడతారని, ఇమేజ్ దెబ్బతింటుందని. నష్టం పెద్దగా జరిగినా ఏదో ఊరికే డెబ్రీ పడిందే అని చెప్పుకుంటున్నారు. ఈ మధ్య దుబాయ్లో కూడా వాళ్ళ పోలీసులు ఒక వీడియో రిలీజ్ చేశారు. మా ఇమేజ్ దెబ్బతినట్టుగా ఇండియన్స్ కానీ ఇంకొకరు కానీ వీడియోలు చేసి పెట్టకండి అనేది వార్నింగ్ ఇచ్చారు. అందుకని ఇప్పుడు మనోళ్ళు కూడా ఏదన్నా చెప్పాలంటే కూడా భయపడుతున్నారు. అంత బాగానే ఉందనే వీడియోలు చేసి పెడుతున్నారు మనోళ్ళు కూడా. నిజానికి అక్కడేమి అంత బాగాలేదు. అంటే ప్రాణ నష్టం లేకపోవచ్చు, విధ్వంసం లేకపోవచ్చు, కానీ పరిస్థితి అయితే గల్ఫ్ కంట్రీస్లో దారుణంగానే ఉంది. సో ఒక దుబాయ్లో నిన్న దీంతో మామూలుగా అయితే వాళ్ళు కొద్దిగా పార్షియలీ ఓపెన్ చేశారు.